మనం గత వీడియోలో ఏ విధంగా టెక్నీషియన్ సబ్స్క్రైబర్ కి ఆడియో లాంగ్వేజ్ మరియు ఈపీజీ లాంగ్వేజ్ సెట్టింగ్స్ గురించి వివరిస్తారో చూసాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో టెక్నీషియన్ HD+ సెట్ టాప్ బాక్స్ గురించి సబ్స్క్రైబర్ కి ఏ ఫీచర్స్ గురించి వివరిస్తారో తెలుసుకుంటాం. టాటా ప్లే HD+ సెట్ టాప్ బాక్స్ యొక్క అత్యుత్తమ ఫీచర్ ప్రోగ్రామ్ రికార్డింగ్ మరియు లైవ్ టీవీ ప్లే మరియు పాజ్ ఫీచర్. ఇప్పుడు నేను మీకు దీని గురించి సమాచారం అందిస్తాను. అయితే ముందుగా మీకు ఇవ్వదలుచుకున్న సమాచారం రికార్డింగ్ ఫీచర్ గురించి. మీరు ఏదైనా ప్రోగ్రామ్ చూస్తున్నారనుకోండి, మీరు దాన్ని రికార్డ్ చేయాలనుకుంటున్నారు. అయితే అందుకోసం మీరు టాటా ప్లే రిమోట్ లో ఉన్న ఈ R అంటే రికార్డ్ బటన్ ని ప్రెస్ చేయాలి. రికార్డింగ్ చేసే టైంలో నేను వేరేదైనా ప్రోగ్రామ్ చూడగలనా? లేదు మ్యామ్, మీరు ఫ్యూచర్ లో రాబోయే ప్రోగ్రామ్స్ కూడా రికార్డ్ చేయొచ్చు. బాగుంది. ఎలా? ఈపీజీ ఎలక్ట్రానిక్ ప్రోగ్రామ్ గైడ్ ద్వారా మీరు రికార్డ్ ని షెడ్యూల్ చేయవచ్చు. అయితే దానికోసం మీరు టాటా ప్లే రిమోట్ మీద ఉన్న ఈ గైడ్ బటన్ ని ముందుగా ప్రెస్ చేయాలి. ఆ తరువాత మిమ్మల్ని ఛానల్స్ వరకు నావిగేట్ చేయాలి. అయితే ఏదైనా ప్రోగ్రామ్ ని మీరు రికార్డ్ చేయాలనుకుంటే ఆ ప్రోగ్రామ్ కి వెళ్ళి మీరు ఈ R అంటే రికార్డ్ బటన్ ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు, మీ దగ్గర ఇక్కడ రికార్డ్ చేసుకునే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మొదటి ఆప్షన్ రికార్డ్ ఈవెంట్, ఇంకా రెండో ఆప్షన్ రికార్డ్ సిరీస్. రెండింటిలో తేడా ఏమిటి? సార్, ఒకవేళ మీరు రికార్డ్ ఈవెంట్ ఆప్షన్ ని చూస్ చేసుకుంటే ఈ ప్రోగ్రామ్ ఇవాళ టీవీలో ఎప్పుడు వచ్చినా అది రికార్డ్ అయిపోతుంది. అయితే ఒకవేళ మీరు సిరీస్ ఆప్షన్ ని చూస్ చేసుకుంటే ఇదే ప్రోగ్రామ్ యొక్క ఫ్యూచర్ లో రాబోయే ఎపిసోడ్స్ కూడా ఇందులో ఆటోమేటిక్లీ సేవ్ అయిపోతాయి, రికార్డ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ప్రోగ్రామ్ సాయంత్రం 7 గంటలకు వస్తుంది, దాన్ని మీరు చూస్తారు, ఇంకా దాన్ని మీరు రికార్డ్ చేయాలనుకుంటే మీరు కనుక సిరీస్ ఆప్షన్ ని చూస్ చేస్తే ఫ్యూచర్ లో ఆ ప్రోగ్రామ్ సాయంత్రం 7 గంటలకు వచ్చినప్పుడు దాని ఎపిసోడ్స్ రికార్డ్ అవుతూ ఉంటాయి. అవునా, ఇదేదో చాలా బాగుంది. కానీ రికార్డింగ్ సమయంలో నేను వేరేదైనా ప్రోగ్రామ్ చూడగలుగుతానా? మ్యామ్, మీరు ఒకే సమయంలో 3 ప్రోగ్రామ్స్ ని రికార్డ్ చేసుకోగలరండి. అయితే మీరు ఒకసారి 3 ప్రోగ్రామ్స్ రికార్డ్ చేసినట్లయితే మీరు ఆ రికార్డింగ్స్ తో పాటు మరే ప్రోగ్రామ్ ని చూడలేరు. మీరు గనక 1 లేదా 2 ప్రోగ్రామ్స్ ని రికార్డ్ చేస్తే మీరు వేరేదైనా ఛానల్ యొక్క ప్రోగ్రామ్ కూడా చూడొచ్చు. బాగుంది. ఈ రికార్డు చేయబడిన ప్రోగ్రామ్స్ ఎక్కడ చూడగలం? సార్, అందుకోసం మీరు టాటా ప్లే రిమోట్ లో ఉన్న ఈ ప్లాన్ బటన్ ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు మీరు చూసినట్లయితే మీకు స్క్రీన్ మీద అన్నిటికంటే పైన రికార్డెడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇదిగో ఇది మీ రికార్డింగ్స్ లిస్ట్. ఇప్పుడు మీరు ఇందులో నుంచి ఏదైనా ప్రోగ్రామ్ ని సెలెక్ట్ చేసి దాన్ని చూడవచ్చు. అలాగా? ఇప్పుడు నేను మీకు టాటా ప్లే HD+ సెట్ టాప్ బాక్స్ యొక్క మరొక ఫీచర్ గురించి చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మీరు ఏదైనా ప్రోగ్రామ్, ఉదాహరణకి మ్యాచ్ చూస్తున్నారనుకుందాం, మరి అదే సమయంలో మీకు ఏదైనా పని వస్తుంది, లేదంటే ఏదైనా ఫోన్ కాల్ అటెండ్ చేయాల్సి ఉంటుంది. అయితే మీరు ఆ లైవ్ ఛానల్ ని పాజ్ చేయొచ్చు. ఈ విధంగా రికార్డింగ్ చేయకుండానే ఇంకా మీ పని పూర్తి కాగానే మీరు తిరిగి వచ్చి టాటా ప్లే వారి రిమోట్ లో ఉన్న ఇదే ప్లే మరియు పాజ్ బటన్ ని ప్రెస్ చేయండి. మీ మ్యాచ్ ని పాజ్ చేసి ఆపిన చోట నుంచే తిరిగి చూడవచ్చు. ఇది చాలా బాగుంది. అంటే లైవ్ టీవీని ప్లే ఇంకా పాజ్ కూడా చేయొచ్చు. ఖచ్చితంగా మ్యామ్. ఇంకా ఇక్కడ పైన మీరు టైమర్ చూస్తున్నారు కదా, దీంతో మీకు మీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఎంతసేపటి నుంచి పాజ్ అయి ఉందో తెలుస్తుంది. మీరు ఏదైనా ప్రోగ్రామ్ ని 90 నిమిషాల పాటు పాజ్ చేయగలుగుతారు. అలాగే మీరు పాజ్ చేయడం మర్చిపోయారు అనుకుందాం, అప్పుడు మీరు దాన్ని రివైండ్ చేసి కూడా చూడొచ్చు. రివైండ్ కూడా ఏమాత్రం రికార్డు చేయకుండానే? అవును సార్, ఇవన్నీ మీరు లైవ్ ఛానల్లో రికార్డ్ చేయకుండా చేయవచ్చు. ఈ ఫీచర్ నాకు అన్నిటికంటే ఎక్కువ నచ్చింది. కానీ ఇది చెప్పండి, సెట్ టాప్ బాక్స్ లో ఎంతసేపు రికార్డింగ్ చేయొచ్చు? మ్యామ్, మీరు టాటా ప్లే HD+ సెట్ టాప్ బాక్స్ లో 600 గంటల కంటే ఎక్కువ సమయం రికార్డింగ్ చేయవచ్చు. వారేవా? అవును. అయితే చూశారుగా మీరు ఎంత తెలివిగా టెక్నీషియన్ సబ్స్క్రైబర్ కి టాటా ప్లే HD+ మరియు దాని రికార్డింగ్ ఫీచర్స్ గురించి వివరించాడు. ఇప్పుడు మనం తదుపరి వీడియోలో ఏ విధంగా టెక్నీషియన్ సబ్స్క్రైబర్స్ కి ఛానల్స్ ని ఫేవరెట్ లిస్ట్ లో యాడ్ చేయడం గురించి వివరిస్తారో చూద్దాం.